దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఒకవైపు సైబర్ నేరాల ద్వారా ప్రజల ఖాతాల నుండి లూటీ చేస్తున్న కేటగాళ్లు మరోవైపు నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ 500 రూపాయల నోట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మాట చెప్తుంది మరెవరో కాదు, సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం. అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి నేర ముఠాలు తయారు చేసిన నకిలీ 500 రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. దాదాపుగా అసలు నోట్లను పోలి ఉన్న నకిలీ నోట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాణ్యత ముద్రపరంగా ఒరిజినల్ నోట్లను పోలి ఉన్నాయని, చాలా పరీక్షగా గమనిస్తే తప్ప తేడా తెలియని విధంగా నకిలీ నోట్లు ఉన్నాయని పేర్కొంది. అసలు నోట్లకు నకిలీ నోట్లకి మధ్య చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే డిఫరెన్స్ ఉందని, నకిలీ నోట్లను గుర్తించడంలో ఇదే కీలకమని వెల్లడించింది. కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుందని, అయితే నకిలీ 500 రూపాయల నోట్లపై రిజర్వ్ అనే పదంలో ఈకి బదులుగా ఏ ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా పరిశీలించాలని అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సూక్ష్మమైన తేడాలను నిశితంగా పరిశీలించకపోతే నకిలీ నోట్లను గుర్తించడం కష్టమని, ఇవి అత్యంత ప్రమాదకరమైనవని ఓ సీనియర్ అధికారి అన్నారు. నకిలీ నోట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, సంబంధిత సంస్థలు అలర్ట్ చేసినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇప్పటికే ఈ నకిలీ నోట్లు పెద్ద మొత్తంలో మార్కెట్లోకి వచ్చి ఉండొచ్చని పేర్కొంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండే దూత మీడియా. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.